ఆగేటువంటిది కాదు. కాలము ప్రయాణం చేస్తూ ఉంటుంది. ప్రభువును ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని హస్తములతో చేయబడినటువంటి ఈ మానవుని యొక్క జీవితం కూడా అవి దినములు గడుస్తున్నాయి, క్షణములు పొర్లిపోతున్నాయి. అది ఒక మాట మన ప్రియులు స్టువర్ట్ బ్రౌన్స్ గారు రాశారు కదా, దినములు గడుచుచున్నవి, క్షణములు పొర్లుచున్నవి, ఆయుషు తరుగుచున్నది, అంతము పిలచుచున్నది. యేసు లేని నీ జీవితము పొందలేవు మోక్షరాజ్యము. దినములు గడుచుచున్నవి. ఈరోజు మన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి దినము, ఈ సంవత్సరం కూడా ఏమైపోతుంది? గడిచిపోతుంది. ఏది ఆగేటువంటిది కాదు. కనుక దినములు చెడ్డవి కనుక దైవజనుడు చెప్తున్నాడు. ఏవి చెడ్డవి? దినములు. లేచిన నుంచి మళ్ళా మనం పడుకొని మళ్ళా పనులని, ఉదయం స్టార్ట్ అవుతుంది, మళ్ళా పనులు చేసుకుంటాం యథావిధిగా. ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళతారు. మళ్ళా సాయంత్రానికి పనులు ముగించుకొని ఇంటికి వస్తారు. మళ్ళా చక్కగా మొదలు ఏం చేస్తారు? పడుకుంటారు. మళ్ళా ఉదయకాల సమయంలో లేవాలి. ఇలాగా జీవితం అనేటువంటి ప్రయాణం ప్రారంభమవుతున్నప్పుడు ఒక్కొక్క సందర్భాల్లో మన జీవితాలు కూడా ఒక సమయాన్ని దేవుడు కేటాయిస్తున్నాడు. అందుకని ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది కదా, 3వ అధ్యాయంలో రాయబడుతుంది, ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి సమయం ఉంది. ఈ దినం ఆదివారము, వారాలన్నీ దిగి వచ్చి ఎక్కడికి వచ్చాం? ఆదివారంలోకి వచ్చాం. ఈ ఆదివారము ఎక్కడ రావాలి? ఆయన మందిరానికి రావాలి. మళ్ళీ వారం వచ్చాం కదా, రేపు పోవడం అవసరం లేదు అంటానికి లేదు. మళ్ళా వచ్చే ఆదివారం మళ్ళీ ఈ విధంగా మందిరంలోనికి రావు. అదొక సమయం. కనుక ఇక్కడ బైబిల్ గ్రంథంలో మరి చాలా మంది భక్తులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు సమయమును సద్వినియోగం చేసుకున్నటువంటి వారు ఉన్నారు, సమయాన్ని పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. 2 గ్రూపులు ఉన్నాయి. వాడి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రెండో బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశారంట? పోగొట్టుకున్నారు. ఏదేమో నేను అంటున్నాను, సమయాన్ని పోగొట్టుకుంటే అది నీకు మరలా రాదు. ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయంలో దేవుని మందిరంలో గడపటమే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప హల్లెలూయా. కనుక చూడండి, బైబిల్ అందులో రాయబడుతుంది కదా, దినములు చెడ్డవి కనుక ఏం చేయాలంటే సమయమును పోనీయకూడదు. సమయమును పోనీయక ఏదైనా సద్వినియోగం చేసుకుంటూ ఏం చేయాలంటే దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏమండి చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాడేమో జ్ఞాని, సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఉండేవాడు ఎవడట? అజ్ఞాని, మూర్ఖుడు. ఇదేమో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి నీవు చేయవలసింది ఒకటే, సమయాన్ని ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు నీవు జరిగిస్తూ ఉండాలి. ఏమండి, అందుకనే బైబిల్ గ్రంథంలో సమయమును సద్వినియోగం చేసుకున్నటువంటి వారు ఉన్నారు. వారిని మనం ఇదేమో జ్ఞాపకం చేసుకున్నాం. ఏం చేసుకున్నారంటే వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. చూద్దాం, యెషయా గ్రంథం బైబిల్ గ్రంథంలో చూడండి. బైబిల్ గ్రంథంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. దయచేసి బైబిల్ గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివినప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి మాట చూద్దాం. 1 నుంచి 6 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగగా ప్రవక్తయగు ఆమోజు కుమారుడైనటువంటి యెషయా ఆయన ఎదురుకు వచ్చి, సమయము సద్వినియోగం చేసుకున్నటువంటి వారు ఎవరని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఒక రాజు గుర్తుకు వస్తున్నాడు. ఎవరంటే ఆయన
హిజ్కియా. ఏమో ఆయన పేరేంటి? రాజు పేరు హిజ్కియా. చాలా మంది పెట్టుకుంటారు హిజ్కియా అని. ఏమండి, చాలా మంది ఏ పేరు అంటే హిజ్కియా, కొంతమంది యెహెజ్కేలు అని పెట్టుకుంటారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ దినం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమోసు కుమారుడైనటువంటి యెషయా అతని యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి వస్తుంది యెషయా? ఎవరి దగ్గరికి వచ్చేది యెషయా? రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరికి దైవజనుడైనటువంటి యెషయా ఆయన వచ్చి ఏమంటున్నాడంటే, నీవు మరణమవుచున్నావు, బ్రతకు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అంటే అర్థమేంటంట? ప్రవక్త అయినటువంటి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. హిజ్కియాకి నువ్వు బ్రతకవు, నీ సమయం అయిపోయింది, దగ్గరకు వచ్చేసి నువ్వు బ్రతకవు. ఇక్కడ నిన్న మన రాజీవుల మావయ్య గారు ఎవరో మరి ఆయన గారు బాగా ఇట్లా 3 రోజులు అయింది ఫోన్ చేశారు. అన్ని బాగానే ఉన్నాయి, హాస్పిటల్ తీసుకెళ్తే ముక్కులో బ్లడ్ కారుతుంది అంటే లోపల హార్ట్ సంబంధించింది ఏదో ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు ఏమన్నాడు, లోపల మొత్తం పాడైపోయి అన్నారు. అర్థం చేశాం. అయితే అన్ని బాగున్నాయి అని పక్కన వాళ్ళు అంటున్నారు. అన్ని బాగున్నాయి, లేదు బాగానే మాట్లాడుతున్నాడు, బుక్స్ ఆక్సిజన్ పెట్టారు, బాగానే మాట్లాడుతున్నాడు. నిన్న సాయంత్రం వార్త ఏంటంటే, రాజీ అన్నయ్య చదవని ఏమయ్యాడు, సమయం అయిపోయింది. దేవుడు ఒక సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. 8 గంటలకి చర్చిలో ప్రార్థన అంటే మనం ఎన్ని గంటలకు వస్తాం చెప్పండి? మనం బయట సంగతి కాదు, ఒకసారి మన మందిరం గురించి ఆలోచన చేసినప్పుడు 8 గంటలకు ప్రార్థన, పాస్టర్ గారు వచ్చే ముందుగానే విశ్వాసం ముందుగా ఉండి ఎదురు చూడాలి. హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఉంది కదా, దుక్కు నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడు. ఆశ కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వస్తే ఆయన కృప, ఆయన జీవము అవన్నీ ఉంటాయనేటువంటి ఆలోచన కలిగి, ఏమండి, దుప్పి నీటి వాగులకు ఆశపడుచున్నాడు. అలాంటి ఆశ మనం వాళ్ళకి ఎక్కడ రావాలంటే ఆయన మందిరమునకు రావాలి. హల్లెలూయా. నీ మందిరము చూడవలనని నేను ఎంతో ఆశపడుచున్నాను. కీర్తన ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము మందిరానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో చూద్దాం. కీర్తన గ్రంథము ఒకసారి 84వ కీర్తన జ్ఞాపకం చేసుకుందాం. చూద్దామండి ఒక్కసారి. కీర్తన గ్రంథం 84 వచ్చారు. సైన్యముల అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. హల్లెలూయా. ఎవరి నివాసాలు? దేవుని నివాసములు. ఆయన ఉండేటువంటి స్థలము, ఆయన ఉండేటువంటి స్థలాలు ఎలాంటివంటే రమ్యమైనవి. హల్లెలూయా. బైబిల్లో రమ్యమైనది కూడా చూసాం. ఏంటది? ఏదైనా తోటకి వెళ్తే రమ్యమైన పండు. ఏ పండు అంటే అది? ఆ పండు చూసి పడిపోయింది ఎవరమ్మా? అవ్వ. అది వారిది రమ్యమైనటువంటి. చూడండి, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, ఎంత అందమైనటువంటివి. ఎవరి నివాసాలు? యేసయ్య ఉండేటువంటి నివాసాలు. అక్కడ కిందకు వస్తా అంటాడు, యెహోవా మందిరములను చూడవాలని నా ప్రాణం ఎంత ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది. దేని చూడాలన్నా? ఆయన మందిరమును. హల్లెలూయా. ఆలయం ఆలయం దేవుని దేవాలయం, దీనులకు శరణాలయం, సర్వజనులకు ప్రార్థన మందిరం. ఆలయం ఆలయం ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ బ్రతుకులో పాపమా కలతల, నీ హృదయంలో పాప బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం. హల్లెలూయా. ఆయన కన్నీరు తుడిచేటువంటి
సన్నిధి, దేవుని సన్నిధి దేవాలయం. హల్లెలూయా. కనుక సమయమును ఏం చేయాలట? సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకని సద్వినియోగం చేసుకోవాలంటే ఆయన మందిరంలో ఆ శ్రేష్టమైనటువంటి ఈవులు ఉన్నాయి. అవి పొందుకోవాలంటే నువ్వు సమయాన్ని పాటించాలి. ఆ సమయానికి ఎక్కడ రావాలి? మందిరానికి రావాలి. అందుకంటాడు, నీ యెహోవా మందిర ఆవరణను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది. జీవగల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలేచున్నది. హల్లెలూయా. ఏంటంట? దేంతో కేకలేస్తుందంట? ఆనందంతో. ఈ దినము మన జీవితాలు మనము ఎలా ఉన్నామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుడు అంటున్నాడు, పౌలు భక్తుడు అంటున్నాడు, సమయము దినమును చట్టమే కనుక సమయాన్ని ఏం చేయాలట? సమయమును పోనీయకూడదు సమయాన్ని. దావీదు మహారాజు అందుకనే దినమునకు 7 సార్లు ఆయన ప్రార్థన. అంటే ఆ దినము ప్రార్థనతోనే ముగించాలి కానీ మన ఇష్టానుసారమైనటువంటి జీవితంతో ముగించడానికి వీలు లేదు. అందుకనే ఒక పాట ఉంది కదా, దేవ